అవసరతలు అంటే ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనమాట. మినిమం అండి, మినిమం. మనం మంచి బట్టలు వేసుకునే దానికి, మనం ఉండేదానికి ఒక ఇల్లు ఉండాలి, తినేదానికి ఒక మంచి ఆహారం మనం తినేదానికి, అవి కొనేదానికి కావాల్సిన డబ్బులు ఉండాలి. ఏమండి, మన పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేదానికి సరిపోయే ధనం ఉండాలి. మన పిల్లలు పెళ్ళిడికి వచ్చారనుకోండి, వారికి పెళ్లి చేసేదానికి, లేకపోతే వారిని ఏదైనా పై చదువులకు పంపించేదానికి ఏమండి మినిమం. ఇది మినిమం అండి, మినిమం. దేవుడు ఏమంటున్నాడంటే వీటికి మించి మనం కలిగి ఉండాలంట. సర్వ సమృద్ధి. దేనికంట సర్వ సమృద్ధి? అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. ఉత్తమమైన కార్యం. డబ్బు లేకపోతే, సర్వ సమృద్ధి లేకపోతే, ఫైనాన్షియల్గా సర్ప్లస్ లేకుంటే, ఆర్థికంగా నీ అవసరానికి మించి డబ్బు నీ దగ్గర లేకపోతే, నువ్వు ఉత్తమమైన కార్యాలు ఈ లోకంలో చాలా ఉన్నాయి. అవి చేసేదానికి ఎక్కడుంది నీ దగ్గర డబ్బులు? మనకే సరిపోవడంలా, మన కుటుంబం గడిచేదానికే కష్టమవుతుంది. రెంట్ కట్టడమే కష్టము, రేషన్లో డబ్బులు కట్టాలంటేనే కష్టము, కరెంటు బిల్లు కట్టాలంటే కష్టము, రేట్లు చూస్తుంటే భయం వేస్తుంది. ఇలా ఉంటే ఇంకా వేరే వాళ్ళ కొరకు నువ్వేం చేస్తావు? ఉత్తమమైన ప్రతి కార్యం చేసేదానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపచేయగలడు. దెర్ ఈజ్ అ గ్రేస్ ఫార్ ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ. ఆర్థికంగా వర్ధిల్లే దానికంటూ ఒక కృప ఉంది. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేసెస్ అండి, రకరకాల కృపలు ఉన్నాయి. నేను ఒక విషయం చెప్తాను. మీరు ఏ విషయంలో అయినా స్ట్రగుల్ అవుతున్నారంటే, మీరు ఏ విషయంలో అయినా కూడా బాగా పోరాడుతున్నారంటే, అంటే చాలా కష్టతరంగా జీవితం ముందుకు సాగుతుందంటే, అది ఆరోగ్య విషయం కావచ్చు, ఆర్థికపరమైన విషయం కావచ్చు, కుటుంబపరమైన విషయం కావచ్చు, అది ఏదైనా సరే దానికి 2 కారణాలు. ఒకటి, దానికి సంబంధించిన కృప లేకుండా ఉండవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, కృప ఉన్నా కూడా కృప నిద్రపోతూ ఉంటుంది అన్నమాట. కృపను నీవు బజ్జో పెట్టావు, నిద్రపుచ్చావు. కృపను యాక్టివేట్ చేస్తే ఆ కృప ఆ విషయంలో పనిచేస్తుంది. సో మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని దేవుని సమీపించాలి. దేవుని సమీపించి, దేవుని ప్రభువా, నువ్వు చెప్పావు, ఇది నీ చిత్తము, నా జీవితంలో నా అవసరతకు మించి నేను డబ్బు కలిగి ఉండాలి. దిస్ ఈజ్ గాడ్స్ విల్. అంతే, ఇది దేవుని యొక్క చిత్తము. చాలామంది ఏ రోజుకు ఆ రోజు ఉంటే చాలు, ఎంత అవసరమో అంత అవసరం ఉంటే చాలు. వీళ్ళు, నేను అంటాను, సెల్ఫిష్ పీపుల్ అనమాట, స్వార్థపరులు. ఎందుకో తెలుసా? మేము బాగుంటే చాలు. అబ్రాహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, నీ మూలముగా భూలోకంలోని సకల వంశములు దీవించబడతాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఏమిటంది? నీవు అనేక జనులకు అప్పిచ్చెదవు. ఎప్పుడు ఇవ్వగలడం అప్పు అండి? మన అవసరానికి మించి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇతరులకు మనం సహాయం చేయగలము, దేవుని యొక్క పనికి మనం సహాయం చేయగలము. సో అవర్ గోల్ షుడ్ బి, ఆర్థికంగా మన యొక్క లక్ష్యం, ఆ లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టకూడదు. దేవుని పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి, నా పాదాలు పట్టుకోవాలి. ప్రభువా, ఈ వాక్యం నెరవేర్చండి నా జీవితంలో, దీని కొరకైనా కృప నాకు కావాలి. ఒక దైవజనుడు అన్నాడు, ఆయన ప్రారంభ దినాల్లో చాలా స్ట్రగుల్ అయ్యాడంట. ఆర్థికంగా చాలా స్ట్రగుల్ అయ్యాడు. స్ట్రగుల్ అవుతే ఆయనకు అర్థమైంది, ఈ విషయంలో నాకు కృప లేదు. ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయంట. గుడ్డి వారి కళ్ళు తెరవబడుతున్నాయంట, చెవిటి వారు వింటున్నారంట, సూచక్రియలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ ఆర్థికంగా మాత్రం పూర్తిగా వెనకబడిపోయాడంట. ఆయన గ్రహిస్తే ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఈ విషయంలో నాకు కృప లేదు అని ఏం చేశాడంట తెలుసా? అన్ని ప్రక్కన పెట్టేసి ఒక నెల అంతా ప్రభువా, నాకు ఆర్థిక పరంగా
నేను వర్ధిల్లేదానికి, నా అవసరానికి మించి నా దగ్గర డబ్బు ఉండేదానికి నాకు కృప కావాలి, నాకు కృప కావాలి. 130వ కీర్తన 7వ వచనం ఉంటుంది, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఏలైనగా ఆయన యొద్ద కృప దొరుకును. దేవుడంట సమస్త విధములైన కృపను మీ ఎడల విస్తరింపజేయగలడు. ఆయన కృప విస్తరించబడితే, ఆయన కృప నీ జీవితంలో విస్తరించబడితే అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి నువ్వు కలిగి ఉండి, అంటే దాని అర్థం నీ అవసరానికి మించి, నీ కుటుంబ అవసరతలకు మించి, నీ పిల్లల అవసరతలకు మించి ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు నీ దగ్గర ఎక్స్ట్రా డబ్బు ఉండాలి, ఎక్స్ట్రా డబ్బు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకే తొందర ఉండకూడదు. ఉండేదానికి ఒక ఓన్ హౌస్ ఉండాలి, ఒక సొంత ఇల్లు ఉండాలి. ఉండేదానికి ఒక కంపల్సరీ ఒక సొంత ఇల్లు ఉండాలండి. సొంత ఇల్లు ఉండాలి. సొంత ఇల్లు కట్టుకొనగలిగే సామర్థ్యం ఉందా లేదా? అయితే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుని యొక్క వాక్యం చెబుతుంది అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి. దిస్ ఈజ్ మినిమం అండి, మినిమం. ఇప్పుడు కొన్ని దేశాల్లో చదువు ఫ్రీ, తెలుసా? చదువు వైద్యం ఫ్రీ కొన్ని దేశాల్లో. ఎంత గొప్ప విషయం కదా, చదువు వైద్యం ఫ్రీ. అలా ఉంటే ఎంతో బాగుండు. కానీ ఇప్పుడు చదువు వైద్యం చాలా ముఖ్యం కదా. చదువుకు కావాల్సినటువంటి డబ్బు లేకపోతే ఎట్లా? వైద్యానికి కావాల్సిన డబ్బు లేక, ధనం లేక ఎంతమంది ముందుగానే తమ కాలానికి ముందుగానే చనిపోతున్నారు, ధనం లేక, డబ్బు లేక. The more money you have, more secure you will be in this world. ఈ లోకంలో డబ్బులు దండిగా ఉన్నాయనుకోండి, నీ దగ్గర చాలా సెక్యూర్గా ఉంటాయి. ఇప్పుడు మంచి కాస్ట్లీ కారు ఉందనుకోండి, యాక్సిడెంట్ జరిగినా కూడా నీకేం కాదనమాట. అటువంటి కార్లు ఉన్నాయి. అంటే డబ్బులు పెట్టే వాళ్ళకి అటువంటి కార్లు వస్తాయి. డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు? రోడ్డు పక్కన నడుచుకుంటూ పోతుంటారు. ఎవరో ఆటోనో లారీ వచ్చేసి పొద్దున గుద్దేసి వెళ్ళిపోతుంటుంది అన్నమాట. దురదృష్టం అండి. నాట్ హ్యావింగ్ సఫిషియెంట్ మనీ ఇస్ బ్యాడ్ లక్. కావలసినటువంటి ధనము, అవసరానికి మించినటువంటి ధనం లేకపోతే అది ఏమాత్రం కూడా దేవుని యొక్క చిత్తం కాదండి. అది దేవుని యొక్క చిత్తం ఏంటంటే వాక్యం, ఆయన వాక్యమే ఆయన చిత్తం. సో ఆ దైవజనుడు ఒక నెల అంతా దేవుని పట్టుకొని పిలిచి పిప్పి చేశాడంట. ప్రభువా నా కృప నువ్వు, ఐ నీడ్ గ్రేస్ ఫార్ మై ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ. నాకు కృప కావాలి, ఈ విషయంలో నాకు కృప కావాలి. నువ్వు వాక్యంలో చెప్పావు కదా, దేవుడు సకల విధములైన కృపను మీడలో విస్తరింపజేయగలడు అన్నావు కదా, విస్తరింపజేయగలవు కదా, నాడలో విస్తరింపజేయ. నాకు కావాలి, ఇప్పుడు నాకు అవసరమైంది. నేను ఇలా జీవించకూడదు. నేను ఇలా జీవిస్తే నీకేం మహిమ? కాబట్టి నేను ఇలా జీవించకూడదు. నా ఎడల ఆర్థికపరమైన కృపను విస్తరింపచేయండి అని నెల రోజులు పట్టుకొని ప్రార్థించాడంటండి. తెగక సీరియస్గా ప్రార్థన చేశాడు. ఆ దైవజనుడు చెప్పిన మాట నేను విని చాలా ఆశ్చర్యపడ్డాను. ఆయన ఏమన్నాడంటే, ఆ కృప ఎప్పుడొచ్చి నా మీద వ్రాలి నా మీద నిలిచిందో నాకు తెలుసు అన్నాడు. హల్లెలూయా. I clearly knew, I could clearly make out when the grace for financial prosperity came upon me and rested upon. నా మీదకి రావడమే కాదు, నిలిచి ఉంది. ఈరోజు కూడా ఆ కృప పనిచేస్తుంది అన్నాడు. ఈరోజు ఆయన కొన్ని 100 కోట్లకు అధిపతి. ఆయన దైవజనుడే 100 కోట్లకు అధిపతి. ఒక మల్టీనేషనల్ కంపెనీ వారు వచ్చారంట ఆయన దగ్గరికి. దైవజనుని దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మా టీంలో, మా పార్ట్నర్స్లో మీ పేరు కూడా పెట్టుకుంటాం అన్నారంట. నాకేం తెలుసండి ఈ రూల్స్ ఇవన్నీ కూడా, నాకేం తెలియదు కదా, నేను సేవ చేసుకుంటానంటే, లేదండి దేవుడు మాకు చెప్పాడు మీరు మా మధ్యలో ఊరికే మీ పేరు ఇస్తే చాలు, మీరుంటే మా కంపెనీ ఆశీర్వదించబడుతుంది, మీరుంటే మా కంపెనీ ఆశీర్వదించబడుతుంది. అలా ఆయన పేరు తీసుకొని ఆయన వద్దన్న, ఆయన ఏ పని నయా పైసా పని చేయకున్నా ఆయన దగ్గరికి డబ్బులు వస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు వచ్చారంట దైవజన్ దగ్గరికి. రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు వచ్చారు. ఇది నిజంగా జరుగుతున్నటువంటి విషయం. రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు వచ్చి దైవజన్తో అపాయింట్మెంట్ తీసుకుని మీతో మాట్లాడాలని చెప్పి వారు చెప్పారంట, దేవుడు మాకు చెప్పాడు, మేము చాలా వెంచర్స్ వేస్తున్నాం, చాలా ఇల్లు కడుతూ ఉంటాం. అయితే మేము ఒక తీర్మానం చేసుకున్నాం, మేము ఎక్కడ కొత్త వెంచర్ వేసినా కూడా మొట్టమొదటి ఇల్లు కట్టి మీకు ఇచ్చేస్తాం అన్నాడు. మొట్టమొదటి ఇల్లు కట్టి మీకు ఇచ్చేస్తాం. ఇదేంది ఇది అంటే వారు చెప్పారంట,
మేము దీవించబడాలని కోరుకుంటున్నాం. మీరుంటే దేవుని మందసము మా యొక్క కంపెనీలో ఉన్నట్లే మేము వర్ధిల్లుతాం, మీరుంటే మేము వర్ధిల్లుతాం, మిమ్మల్ని బట్టి మేము వర్ధిల్లుతాం అని ఆ దైవజనునికి ఏమండి, వాళ్ళు ఆ వెంచర్స్ ఏదో ఒక ఊరికి పరిమితమైనది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయంట వారు రియల్ ఎస్టేట్ వెంచర్స్. ఆ దైవజనుడు ఏమన్నాడు తెలుసా? నాకు ఎన్ని ఇల్లు ఉన్నాయో నాకు తెలియదు అన్నాడు. ఎవరు? ఒకప్పుడు డబ్బు కట్టలేక చెక్ బౌన్స్ అయితే అరెస్ట్ చేసేదానికి వచ్చారంట పోలీసులు. అటువంటి వ్యక్తి కృపను పొందుకున్న తర్వాత ఆయన ఏంటంటే, మచ్చుకు రెండే చెప్పాను, ఇంకా నా జీవితంలో జరిగిన ఫైనాన్షియల్ మిరకల్స్ చెబితే మీకు నిద్ర పట్టదు అన్నాడు ఆయన. 2 చాలు మీకు, ఉదాహరణకు 2 చాలు అన్నాడు. ఇలా చేస్తాడా దేవుడు కార్యం? అవును, సకల విధములైన కృపను విస్తరింపజేయగలడు. అడిగేవారు లేరు, ఇప్పుడు అడిగేవారు లేరు. దేవుడు నీకు ఎంత అవసరమో అంతే ఇస్తాడంట. నీకు ఎంత అవసరమో అంతే ఇస్తే నువ్వు ఇతరులకు ఏం ఉపయోగపడతావు? ఎవరు చెప్పారు? అది ఎక్కడుంది బైబిల్? అది నీ అవసరతలు మాత్రమే తీరుస్తాడని బైబిల్ ఎక్కడ ఉంది? నో, అది ఆత్మీయంగా అనిపిస్తుంది కానీ బైబిల్లో లేదు. అది బైబిల్లో ఉండేది అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి అని. ఓన్లీ అవసరానికి వరకే ఇచ్చేస్తుంటే 12 గంపలు ఎందుకు మిగులుతాయండి? 12 గంపలు ఎందుకు మిగులుతాయి? ఒక్కసారి బయటికి వెళ్ళి అలా ఆకాశం వైపు చూస్తే, నక్షత్రాల వైపు చూస్తే తెలుస్తుంది. అన్ని కోట్ల 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 నక్షత్రాలు దేవుడు చేశాడు. దేవునికి సమృద్ధి అంటే చాలా ఇష్టం. సమృద్ధి అంటే చాలా ఇష్టం. ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళి చూడండి, నీళ్ళు ఎన్ని నీళ్ళు అండి, ఎన్ని నీళ్ళు. సమృద్ధి అంటే దేవునికి చాలా ఇష్టం. అందుకే సముద్రం అంతా సమృద్ధిగా పోల్చాడు దేవుడు. ఆకాశ నక్షత్రముల వలె పోల్చాడు దేవుడు. మనుషులతో డీల్ చేసేదానికి, మనుషులకు అర్థమయ్యేటట్లు చెప్పేదానికి విస్తారంగా నక్షత్రాలను పెట్టాడు. అబ్రాహాము తీసుకొని వెళ్ళాడు. బయటికి రా, నువ్వు రా, ఒకసారి చూడు, పైకి చూడు, ఎంచు, నీ చేతనైతే ఎన్ని నక్షత్రాలు ఎంచగల ఎంచు, నీ సంతానం అలా చేస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అబ్రాహాం సంతానం అంతా కూడా విస్తరించి ఉందండి. సో నా పాయింట్ ఏమిటంటే, గోల్ పెట్టుకోండి. 2025 సంవత్సరం ఇంతవరకు ఏమైపోయిందో అది వదిలేసేయండి. మీ పూర్వీకులు ఎలా ఉన్నారో వదిలేసేయండి. నీతో పేదరికము ఎండ్ అయిపోవాలి. నీతో అన్నిటి యందు సర్వసమృద్ధి ప్రారంభం కావాలి, ఆరంభం కావాలి. దాని కొరకు ఏం కావాలి? కృప కావాలి. హల్లెలూయా. సో ఈ కృపకు ముందేముందండి? ఈ వాక్యానికి ముందు చూడండి. ఈ వాక్యానికి ముందేముంది? 5వ వచనం, 9వ అధ్యాయం 5వ వచనం. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకి వారిని హెచ్చరించడం అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి అని కొనసాగిస్తాడు. ఎవరికి దేవుడు కృపను విస్తరింపచేస్తాడు అంటే విత్తేవారికి. సో ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, కానుకలు ఇవ్వడం అన్నటువంటిది విత్తడము. కొంచెముగా విత్తితే ఆ స్థాయిలోనే పంట ఉంటుంది. విస్తారంగా విత్తితే విస్తారంగా నువ్వు పంటను కోసుకోవచ్చు. ఒకసారి అంట చార్లెస్ క్యాప్స్ అని దైవజనులు, ఇప్పుడు పరలోకానికి వెళ్ళారు ఆయన ఫుల్ టైం రాకముందు ఫార్మర్ అనమాట. వారికి చాలా ఎకరాల స్థలం ఉంది. అక్కడంతా పంటలు పండించేవాడంట. ఒక సంవత్సరం కరువు వచ్చిందంటండి, వర్షాలు లేవంట. కరువు వచ్చింది, వర్షాలు లేవు. మనము అవిశ్వాసులాగా ఆలోచించాం, అవిశ్వాసులాగా నిర్ణయాలు తీసుకోం. దేవుని సంప్రదిస్తాం, వాక్యాన్ని సంప్రదిస్తాం, వాక్యంతో చెక్ చేసుకుంటాం, దేవుని సంప్రదిస్తాం మనం. సో అలా దేవుని అడిగాడంట, ప్రభువా మరి ఈ సంవత్సరము డుమ్మానేనా, డ్రాట్ వచ్చింది కదా, కరువు వచ్చింది కదా, ఈ సంవత్సరం ఇంకా విత్తనం వేసేది లేదా అంటే దేవుడు అన్నాడంట, విత్తనం వేయడం మాత్రమే కాదు, ఇప్పుడు చాలామంది ఎవరు విత్తరు కదా, వాళ్ళ యొక్క భూమిని లీజుకు తీసుకో అన్నాడంట. వాళ్ళ భూమిని ఈ సంవత్సరము లీజుకు తీసుకో అన్నాడంట. లీజుకు తీసుకొని మొత్తం విత్తేసేయని దేవుడు చెప్పాడంట.
కాబట్టి నేనేం చేశాడు, ఆయన చుట్టూన్నటువంటి పొలాలను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇక పొలం అంతా నాకు కావాలి, నాకు లీజుకి ఇవ్వండి, ఈ సంవత్సరం లీజుకి ఇవ్వండి అన్నట. కరువు ఉన్నప్పుడు నువ్వేందయ్యా నువ్వు లీజుకి అడుగుతున్నావు అంటే అతి తక్కువకు లీజుకి ఇచ్చాడంట. తక్కువకు లీజుకి ఇస్తే అంత కరువు ఉన్నా కూడా దేవుడు చెప్పాడు కనుక ఆయన తన పొలంలోనూ వేరే వాళ్ళ పొలంలోనూ విత్తనం విత్తితే ఆయనకు సమృద్ధిగా పంట వచ్చిందంట ఆయనకి. అందరూ ఆశ్చర్యపోయారు, అందరూ షాక్ అయిపోయారు. వీ హ్యావ్ సూపర్ న్యాచురల్ హెల్ప్. మనకు మానవాతీతమైనటువంటి సహాయం అంటూ మనకు అందుబాటులో ఉంది ప్రియులారా. నాకు చెట్లు అంటే బాగా ఇష్టం. మా ఇంటికి ముందు ఎక్కువ స్థలం లేదు, ఉన్న స్థలం అంతా బాగా 5 సెంటు ఉంది, దాన్ని పూర్తిగా వాడేశారు. ఇంకా కొంచెం స్థలం ఉంటే బాగుండి అనిపిస్తుంది. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అన్నమాట. నేను మా ఇంటికి ఆనుకొనే ప్రక్కన నీడ ఉంటుందని ఒక చెట్టు నాటాను, బాదం చెట్టు, చిన్న బాదం చెట్టు ఒకటి నాటితే చాలా పెద్దగా అయిపోయి ఎన్ని బాదం విత్తనాలు కాసిందంటే, ఎన్నంటే ఇంకా ఎప్పుడు కోతులు మా చెట్టు మీదనే ఉంటాయి, ఎప్పుడు కోతులు ఆ చెట్టు మీద ఉండేవి. మొత్తం బాదం చెట్టుకు ఆ కాసినటువంటి ఆ యొక్క పంటనంతా తింటూ ఉంటాయన్నమాట. ఒక చెట్టు వేశాను, అంత పంట వచ్చింది. అదే ఒక 100 చెట్లు వేస్తే నేను ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు. బాదం కాయలు తీసి బాదం ఫ్యాక్టరీనే పెట్టుకోవచ్చు నేను 100 చెట్లు వేస్తే. అంటే కొంచెం విత్తితే కొంచెం పంట, ఎక్కువ విత్తితే ఎక్కువ పంట. సో నీకు ఎంత పంట కావాలో నువ్వు డిసైడ్ చేసుకో. అందుకేమన్నాడు, ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము యూ డిసైడ్ హౌ మచ్ యూ నీడ్. దిస్ ఈజ్ గాడ్స్ వే ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాస్పరింగ్. దేవుని యొక్క పద్ధతి ప్రకారము ఆర్థికంగా వర్ధిల్లే మార్గము ఇది. గాలిని గుర్తుపట్టువాడు విత్తడంట, మేఘములను కనిపెట్టువాడు కోయడంట. మనం అలా ఉండకూడదు. గలతీ 6లో చదివాం కదా, ఒక నిర్ణయం తీసుకోండి, నేను దేవుని రాజ్యంలో విత్తడము ఆపను. హల్లెలూయా 30 సంవత్సరాల నుంచి నేను దేవుని యొక్క రాజ్యంలో విత్తుతూనే ఉన్నానండి. 30 సంవత్సరాల నుంచి దేవుని యొక్క రాజ్యంలో విత్తుతూనే ఉన్నాను. 10 రూపాయలు దేవుని యొక్క రాజ్యంలో విత్తిన సందర్భాలు ఉన్నాయి. 10 రూపాయలు దేవునికి కానుకగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు 10 రూపాయలు దేవునికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ విత్తనం నుంచి ఈరోజు 10 రూపాయల విత్తనం నుంచి ఈరోజు కొన్ని లక్షల రూపాయలు దేవుని యొక్క రాజ్యంలో విత్తుతున్నాను. ఎందుకు విత్తుతున్నాను? నాకు వాక్యం తెలుసు. ఐ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ వర్క్స్. అసలు దేవుడు మనల్ని విత్తే వాళ్ళగా సృష్టించాడు తెలుసా. గాడ్ హెస్ క్రియేటెడ్ us as sowers. ఎందుకు? విత్తనములిచ్చు ప్రతి చెట్టును మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. అంటే ఏంటి? విత్తనం తీసుకోండి, విత్తనం విత్తండి, పంటను కోయండి. వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ లైఫ్. నీ జీవితంలో ఏది కావాలన్నా దానికి సంబంధించిన విత్తనం విత్తనం విత్తు, దానికి సంబంధించిన పంటను కోసుకుంటున్నాడు దేవుడు. ఆ నియమాన్ని దేవుడు పెట్టాడు. విత్తనాలు లేవు అనుకుంటున్నావా? వాక్యంలో వ్రాయబడిన చూడండి, తర్వాత వచనం 10వ వచనం, 9వ అధ్యాయం 10వ వచనం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలమును వృద్ధి పొందించును. విత్తనాలు ఇస్తాడంట, విత్తనాలను విస్తరింపజేస్తాడు అంట. సో ఒక డెసిషన్ తీసుకోండి, నేను విత్తడం ఆపను. నేను విత్తడం అన్నటువంటిది పెరుగుతూనే పోతుంది తప్ప తగ్గదు. విసుగొస్తుంది మధ్యలో, కొన్నిసార్లు అలసిపోతాం. అరే ఇది పని చేయడం లేదని మనం అనుకుంటాం. ఎవడో ఒక విత్తనం వేసి అది పంట రాకమునిపే మనం విసుకొని ఆపేస్తే, వదిలేస్తే ఎలా వస్తుంది మనకు పంట? అందుకే ఒక టైం ఉంటుంది. విత్తే సమయం ఉంది, కోత సమయం ఉంది కదా. విత్తే సమయం ఉంది, కోత సమయం ఉంది. సో కనుక ఇఫ్ యు వాంట్ మనీ, నీకు డబ్బులు కావాలి అంటే దేవుని యొక్క రాజ్యంలో విత్తు, ఆత్మను బట్టి విత్తు. నెంబర్ 1 విత్తు. రెండవది, యేసు ప్రభుతో సహవాసంలో ఉండు. ఈ యొక్క ప్రిన్సిపల్ ముఖ్యంగా ఎవరికి పనిచేస్తుందంటే యేసయ్యతో సహవాసం ఉండే వారికి పనిచేస్తుందండి. అలా కాకుండా దేవునితో వ్యాపారం చేసుకోవాలనుకుంటే కష్టం అండి. అంటే దశంభాగం ఏమో ఇచ్చేస్తారు, దశంభాగం ఇచ్చేసి తక్కిన జీవితం అంతా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఇట్లా కూడా ఉంటారు పాస్టర్, నేను చాలామందిని చూశాను. టైట్స్ ఇస్తారు, దశంభాగాలు ఇస్తారు, కానీ వారికి భక్తి జీవితం లేదు, యేసు ప్రభుతో సహవాసం లేదు.
యేసు ప్రభుతో సహవాసం లేదు కనుక కోత కాలమందు వారు నిద్రావస్థలో ఉంటారు కనుక పంటను పోగొట్టుకుంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ మనీ, నీకు ధనము కావాలంటే గుర్తుపెట్టుకో, నీ హృదయంలో నిశ్చయించుకొని విత్తడం ఆరంభించు. నంబర్ 1. నంబర్ 2, యేసు ప్రభుతో సహవాసంలో ఉండు, వాక్యం చదువుతూ ఉండు, దేవుని ఆరాధిస్తుండు, దేవుని అందరి భయభక్తులు కలిగి జీవిస్తుండు. పంట సమయం వచ్చినప్పుడు దేవుడు చెబుతాడు. దేవుడు చెప్పినప్పుడు, దేవుడు సలహా ఇచ్చినప్పుడు, దేవుడు సూచన ఇచ్చినప్పుడు వెంటనే లోబడు. దేవుడు ఒక అవకాశాన్ని నీకు ఇచ్చినప్పుడు అవకాశాన్ని వెంటనే పట్టేసుకో, అవకాశాన్ని లాగేసుకో. యూజ్ దట్ ఆపర్చునిటీ. ఆ అవకాశం వచ్చినప్పుడు నిద్రపోవద్దు. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నప్పుడు నువ్వు నిద్రపోతే నీకు పంట రాదు. అందుకే కోతకాలమందు నిద్రించు కుమారుడు సిగ్గుపరచు కుమారుడు అని వ్రాయబడింది. విత్తాలి, యేసయ్యతో సహవాసం కలిగి ఉండాలి. ఆయన స్వరం విన్నప్పుడు, ఆయన ఒక సూచన ఇచ్చినప్పుడు వెంటనే లోబడి ఆ పని మనం చేయాలి. అలా చేసినప్పుడు మనకు పంట వస్తుంది. పంట వచ్చినప్పుడు ఆ పంటలో విత్తనాలు ఇంకా పెరుగుతాయి. విత్తనాలు విస్తరిస్తాయి. విత్తనాలు విస్తరించినప్పుడు మనం విత్తనం కూడా పెరుగుతుంది. 10 రూపాయలు విత్తేవానండి దేవునికి రాజ్యంలో. నేను నమ్మకంగా విత్తేవాడిని. 10 రూపాయలు విత్తేవాడిని, తర్వాత 100 విత్తాను, తర్వాత 1000 విత్తాను, తర్వాత లక్షలు విత్తుతున్నాను. దిస్ ఈజ్ వర్కింగ్. ఇట్ ఈస్ వర్కింగ్. కాబట్టి ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. ఫైనాన్షియల్గా ఇక స్ట్రగుల్ కాకూడదయ్యా, నాకు కృప కావాలి అని పట్టుకోండి. ఆయన పాదాలు పట్టుకోండి. ఐ వాంట్ గ్రేస్, ఓ గాడ్, నాకు గ్రేస్ కావాలయ్యా. ఎందుకో తెలుసా? నాకు కొదువు ఉండకూడదు, నా పిల్లలకు కొదువు ఉండకూడదు, నేను బాడిగ ఇళ్ళలో ఉండకూడదు, నాకు సొంత ఇల్లు ఉండాలి, ఒక సొంత మంచి ఒక వాహనం ఉండాలి. ఇప్పుడు కారు అన్నటువంటిది లగ్జరీ కాదండి, అవసరం. కారు అన్నటువంటిది అవసరం. ఇప్పుడు అవసరం అండి, ఇది కారు అన్నటువంటిది అవసరం, లగ్జరీ కాదు. మంచి ఒక వెహికల్ ఉండాలి ప్రభు. సమాజంలో ఒక డిగ్నిఫైడ్గా జీవించాలి ప్రభు. మినిమం అండి, ఇవన్నీ కూడా మినిమం ఇప్పుడు ఈ కాలంలో. దీనికి మించి మనకు దగ్గర డబ్బులు ఉండాలి. ఎందుకు? ఉత్తమమైన ప్రతి కార్యము మనము చేయలాగన, దేవుని యొక్క రాజ్యం విస్తరించేదానికి మనం సహాయం చేయలాగన అవసరానికి మించి మన దగ్గర డబ్బు ఉండాలి. ఇది ఒక లక్ష్యంగా పెట్టుకోండి, ఒక గోల్ లాగా పెట్టుకోండి. ప్రభు, ఈ సంవత్సరంలో మాత్రం ఇది జరగాలయ్యా, ఈ సంవత్సరంలో జరగాలయ్యా. డిసెంబర్ దాటే అంటే ముందే నేను సర్వసమృద్ధిని పొందుకోవాలయ్యా. ఒకవేళ అప్పులుంటే అప్పుల నుంచి బయటికి రావడం, లోన్లు ఉంటే లోన్ల నుంచి బయటికి రావడం, ఏ మాత్రం కూడా కొదవ లేకుండా అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి. అందరు చెప్తారా? నాతో కలిసి చెప్పండి. అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి. మరలా చెప్దామా? అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దిస్ ఈజ్ అ వెరీ పాసిబిలిటీ. ప్రపంచంలో ఈరోజు అనేకులు ఈ వాక్యాన్ని అనుభవిస్తున్నారు. దేవుడు ఆకాశం అనే తన మంచి ధననిధిని తెరుస్తాడండి. హల్లెలూయా. మనకు కనిపించినటువంటి నిధులు ఉన్నాయి ఆయన దగ్గర. మన కళ్ళకు కనిపించని నిధులు ఉన్నాయి. అంధకార స్థలంలో ఉన్నటువంటి నిధులు ఉన్నాయంట. అంధకార స్థలంలో నిధులు ఉన్నాయంట. రహస్య స్థలాల్లో మరుగైన ధనం ఉందంట. అది ఎవరికి కనపడదు, ఎవరికి కనపడదు అది. సో వీ షుడ్ హ్యావ్ దిస్ గోల్. దిస్ ఈజ్ గాడ్స్ విల్. ఈ వాక్యం పట్టుకొని దేవుని అడిగితే ఓకే అంటాడు దేవుడు. ఎందుకు నీకు ఆశ అన్నాడు? ప్రభు, ఈ వాక్య ప్రకారం నాకు కృప కావాలి. కృప కొరకు మొరపెట్టండి. కృప వచ్చిందో లేదో కూడా తెలుసుకోవాలి మీరు. ఆ కృప నిలిచి ఉండాలి. కృపను వాడే కొద్దీ కృప విస్తరిస్తుంది. పౌలు అన్నాడు కదా, నాకు అనుగ్రహించబడిన కృపను నేను వ్యర్థం చేయలేదు. A believer can have a rich life, a good life, a dignified life. హుందాగా జీవించగలిగే ఒక జీవితాన్ని, నీ గతంతో సంబంధం లేకుండా,
నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా నువ్వు జీవించవచ్చు. ఎలా సాధ్యము? కృపకు సాధ్యం అవుతుంది. అది కృప ఇస్తాడు ఆయన. నువ్వు అడిగితే ఇస్తాడు, నువ్వు మొరపెడితే ఇస్తాడు, నువ్వు నిజంగా మొరపెడితే ఇస్తాడు ఆయన. కృపను పొందుకుంటే అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిని నీవు పొందుకుంటావు. కాంప్రమైజ్ కావద్దండి, రాజీ పడద్దండి. నా జీవితం ఇంతే, నాకు చదువు లేదు, మా అమ్మ నాన్నలు ఏ ఆస్తి లేదు, ఏమీ లేదని రాజీ పడద్దు. ఇక్కడ లోకపరమైన తల్లిదండ్రులకు ఆస్తి లేకుండా ఉండొచ్చు, కానీ నీ పరలోకమందున్న తండ్రి ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన దగ్గర నిధులు ఉన్నాయంట కదా. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. నెరవేరాలండి ఈ వాక్యాలు, మన జీవితాల్లో నెరవేరాలి. మన తర్వాతి తరాలకు మనం చెప్పాలి, చూడు ఈ వాక్యాన్ని దేవుడు నెరవేర్చాడని చెప్పాలి. వారి తర్వాత తరానికి చెప్పాలి. వీ షుడ్ నో హౌ టు బికమ్ రిచ్ బై గాడ్స్ మెథడ్స్. దేవుని యొక్క పద్ధతుల ద్వారా ఎలాగ ధనవంతులు కావాలో మనము ఈ వాక్యాల ద్వారా మనము నేర్చుకున్నాం. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. విత్తడం ఆపను, యేసు ప్రభుతో సహవాసం చేయడం నేను ఆపను. యేసయ్య ఏం చెప్పినా నేను వెంటనే లోబడతాను. నాకు యేసయ్య ఏ అవకాశం ఇచ్చినా వెంటనే సద్వినియోగం చేసుకుంటాను. అంతే, పంట కోసుకుంటాం. అంతే, పంట కోసుకొని దేవుడు నమ్మదగిన వాడని లోకానికి సాక్ష్యం చెబితే ఏమండి, అనేకులు మిమ్ములను చూసి ప్రేరేపించబడతారంట. 9వ అధ్యాయంలో అదే అంటాడు, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడ్డారు. కొరింథీ సంఘంతో రాస్తున్నాడు. మీ ఆసక్తిని అంటే ఇచ్చే విషయంలో, కానుకల విషయంలో మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడ్డారు. ఒక్కరు సాక్ష్యం చెప్తే చాలు, అనేకులు ప్రేరేపించబడతారు. దట్స్ హౌ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విల్ బీ ఎక్స్టెండెడ్, విల్ బీ మల్టిప్లైడ్. అలాగే దేవునికి రాజ్యము విస్తరిస్తుందండి. సో కనుక ఈ మాటలు మాటి మాటికి వినండి. ఒకవేళ ఈ ఏరియాలో ఫైనాన్సెస్లో మీరు స్ట్రగుల్ అవుతున్నారంటే కృప కొరకు అడగండి. దేవుని యొక్క వాక్య ప్రకారం అడుగులు వేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప ధననిధిని దేవుడు మీ కొరకు విడుదల చేస్తాడు. అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వసమృద్ధిని దేవుడు మీ యొక్క జీవితంలోనికి ఆయన కుమ్మరించును గాక. దేవుడి యొక్క మాటలు మన వెన్నికలో ఆయన ఫలింపచేయును గాక. విత్తబడిన వాక్యమును సూచక క్రియల చేత, అద్భుతముల చేత, మహత్కారముల చేత దేవుడు స్థిరపరచును గాక. చాలా రోజులుగా ఆర్థికంగా మేము ఏ రీతిగా వర్ధిల్లగలమో, ఏమి చేస్తే మేము ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరగలమో అనేక వారాలుగా అనేక లేఖనాలు ఎత్తి మాకు చూపించుకుంటూ వచ్చారు. ఈ వాక్యాలు ఎవరి జీవితంలో కూడా నిష్ఫలం కాకూడదు. వాక్యానికి తన్ను తాను స్థిరపరచుకునే శక్తి ఉంది, రుజువు చేసుకునే శక్తి ఉంది. ప్రకటించబడిన ఈ వాక్యాన్ని సూచక క్రియల ద్వారా, అద్భుతముల ద్వారా స్థిరపరచండి. మేమందరం కూడా అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగి ఉండాలయ్యా. మా అవసరానికి మించి మా దగ్గర ఆర్థిక వనరులు ఉండాలి. అది మీ చిత్తం. కాబట్టి మాకందరికీ ఆ సకల విధములైన కృపను ఈరోజు వాక్యపు వెలుగు ప్రకారం మాటలు విస్తరింపచేయండి. ఈ సంవత్సరంలో మా ఆర్థిక పరిస్థితులలో పెను మార్పులు జరుగునుగాక. ఎవ్వరికీ అర్థం కానటువంటి, మానవ మేధస్సుకు అందనటువంటి ఆర్థికపరమైన అద్భుతాలు జరుగునుగాక తండ్రి. ఆకాశముని మంచి ధననిధి తెరవండి. మా ఇల్లులో గొప్ప ధననిధులుగా మారాలి. కలిమి చేత, సంపద చేత మా కుటుంబాలు నిండుకొని పోవాలయ్యా. అప్పులు ఉండకూడదు, లోన్లు ఉండకూడదు, అప్పులు చేయవలసిన అవసరం రాకూడదు. అనేకులకు అప్పిచ్చే స్థితిలో, అనేకులకు దానం ఇచ్చే స్థితిలో, ఉత్తమమైన ప్రతి కార్యమునకు చేయి చాపే స్థితిలో మేము ఉండినట్లుగా మీ కృపను విస్తరింపజేసి మహిమ పొందమని ఎండవేడిమ నుంచి భద్రపరచండి. వారమంతయు కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా దీవించి మీరు మహిమ పొందమని, మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం చేరిన మనకందరికీ, మన కుటుంబాలకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.
ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.